దీంట్లో పాత నేరస్తులకి కరుణాకర్ రెడ్డికి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూసి కరుణాకర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసే అవకాశం దీంట్లో కనబడుతుంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి దీంట్లో సుప్రీంకోర్టు వేసిన సుప్రీంకోర్టు సిట్లో మొత్తం 5 మంది ఉన్నారు. అదేంటంటే సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సిబిఐ నుంచి 2 ఉన్నారు, స్టేట్ పోలీస్ నుంచి 2 ఉంటారు, తర్వాత ఫుడ్ దీని నుంచి సెక్యూరిటీ అథారిటీ నుంచి ఒకరున్నారు టెక్నికల్గా. ఈ 5 మంది ఆల్రెడీ బోలేబాబాకి సంబంధించిన డైరీకి సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేశారు. అట్లాగే ఈయన పిఏగా గతంలో పనిచేసిన అప్పన్నని అరెస్ట్ చేశారు. అప్పన్న ఢిల్లీలో ఉండే ఒక బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000 ఉన్నట్టు, అది మళ్ళీ వివిధ ఖాతాలకి డిస్పర్స్ అయినట్టుగా పోలీసులు ఫైండ్అవుట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ సిట్ ఫైండ్అవుట్ చేసింది. అప్పన్నను విచారించినప్పుడు అప్పన్న ఒక్కొక్క లీటర్ నెయ్యికి 25 రూపాయలు ఆయన వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా బోలేబాబా డైరీ బ్యాచ్ చెప్పారు. దాని నుంచి అంటే దీంట్లో చంద్రబాబు ఆరోపించినట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలిసిందనేది ఇప్పటివరకు ఏం ప్రూవ్ కాలేదు. కానీ పామ్ ఆయిల్ అయితే కలిసిందని, పామ్ ఆయిల్ని నెయ్యిలాగా చెప్పి అమ్మేశారు, దానికి ఇచ్చేశారు టీటీటీ ఆ లడ్డుకి అనేది, లడ్డులో పామ్ ఆయిల్ వాడారనేది ఇప్పుడు వస్తున్న ప్రధానంగా ఆరోపణ. ఇది కూడా కోర్టులో ప్రూవ్ కావాలి. ఇవన్నీ కూడా సిట్ ఆరోపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా కోర్టులో ప్రూవ్ అయితేనే జరుగుతుంది. కానీ మనకి ఎట్లా ఉంటుందంటే ఏ కేసు కూడా రాజకీయంగా ముఖ్యంగా మోటివేషన్ ఉన్న కేసులు ఏవి కూడా కోర్టులో ప్రూవ్ కావు. కానీ మనకి ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ ఇండియాలో. అంటే నువ్వు నీ మీద నేరం మోపినాక నువ్వు జైల్లో ఉంటావు కదా, అదే నీకు పనిష్మెంట్. నీకు శిక్ష పడే కంటే కూడా ఒక్కోసారి ఎక్కువ కాలం జైల్లో ఉంటారు. ఏదో ఒక నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 10 ఏళ్ళు ఉన్న కేసులు కూడా ఉన్నాయి. మనకు ప్రొఫెసర్ సాయిబాబా 95% వికలాంగుడు, ఆయన్ని 10 ఏళ్ళ తర్వాత అండా సెల్లో ఒంటరిగా పెట్టి చీకటి గుయ్యారంలో ఆయన్ని నిర్దోషాన్ని బయటకు వదిలారు 10 ఏళ్ళు. ఆయన ఆ 10 ఏళ్ల జీవితంలో అనుభవించిన కష్టాల వల్ల ఆరోగ్యం పాడై బయటికి వచ్చిన కొన్ని నెలల్లో చనిపోయాడు. ఇలాగ చాలామంది నిర్దోషులు కూడా జైల్లో మగ్గిపోతూ ఉంటారు. సో మన ఇండియాలో ఉండే లీగల్ జ్యుడిషియరీ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నిర్దోషులు కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, వాళ్ళకి శిక్షలు పడతాయి లేదా పక్కన పెట్టి చిన్న స్థాయిలో అయితే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేయడం, అంటే విపరీతంగా కొట్టడం, టార్చర్ పెట్టడం, అది వీళ్ళే ఇచ్చేస్తారు పనిష్మెంట్. సెకండరీ ఏంటంటే జైళ్ళల్లో వాళ్ళని మగబెట్టడం, బెయిల్ రాకుండా చూసుకోవడం, పదే కేసులు పెట్టడం. ఇది మోడస్ ఆపరెండి ప్రతి పార్టీ కూడా చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇరుక్కున్నట్టుగా మనకి తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన నాకు అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్యంగా బాగాలేదు కాబట్టి నేను సిట్ విచారణకు రాలేనని వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. దాంతో సిట్ అధికారులే మేము వస్తున్నాం రేపని ఆల్రెడీ ఆయనకి ఇన్ఫామ్ చేసి రేపు హైదరాబాద్కు వచ్చి వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఆయన్ని విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకవేళ రేపే కూడా వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన విచారణకి కోఆపరేట్ చేయట్లేదని చెప్పి ఆయన అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాంగ్మూలాలు బేస్ చేసుకొని అప్పన్న వాంగ్మూలం ఉంది, ఈ డబ్బులు ఎలా ఉంది అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి ఈయన అకౌంట్లను కూడా పరిశీలించడానికి ఆల్రెడీ పిటిషన్ కూడా కోర్టులో వేశారు సిట్. సో రేపు ఈయన అకౌంట్లో డబ్బులు ఎక్కడెక్కడ ఎంత వచ్చాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఇరుక్కుంటాడు. దానివల్ల ఇంకో ప్రాబ్లం కూడా వైవి సుబ్బారెడ్డికి ఏంటంటే ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా, ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, మనీ లాండరింగ్ అంటే అర్థమేంటి, బ్లాక్ మనీని వైట్ చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. లాండరింగ్ అంటే క్లీనింగ్, డర్టీ మనీని క్లీన్ చేసుకోవడం. సో అలాగా ఈయనకి బ్లాక్ మనీ ఈయన అకౌంట్లలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని లీగలైజ్ చేసుకోవడానికి ఈయనేమో మెథడ్స్ చేసి ఉంటాడు కాబట్టి ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా ఒక్కసారిగా దీంట్లో ఇరుక్కుంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే వాళ్ళ భార్య కావచ్చు త్వరగా అయితే జైల్లో నుంచి బయటికి రారు. పిఎంఎల్ఏ చట్టం నేను చాలాసార్లు చెప్పాను, ట్విన్ కండిషన్లు ఉంటాయి దాంట్లో, అది బెయిల్ రావడం వెరీ డిఫికల్ట్. అట్లాగే ఈయన హత్య కేసులోకి ఈయన ఇరుక్కుంటున్నాడు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కూడా అంత ఈజీగా ఆయనకు కూడా బెయిల్ రాదు, హత్య కేసు కాబట్టి. వీళ్ళిద్దరికీ పకడ్బందీగా కేసుని
ఆహ్,